హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మరొక సుప్రీంకోర్టు ముఖ్యమైన జడ్జిమెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే గోలక్నాథ్ కేసు అండి. సో ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేటువంటి ఈ కేసు 1967లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో అతి కీలకమైనటువంటిది. సో కేశవనంద భారతి కేసు కంటే ముందు న్యాయ సమీక్ష అధికారం అనేటువంటి ఒక ఆయుధానికి ప్రాణం పోసినటువంటి కేసుగా దీన్ని పేర్కొంటారు. అయితే ఫస్ట్ ఈ ఐసీ గోలక్నాథ్ ఇష్యూ ఏంటి అనేది చూసి దాని తర్వాత ఏ విధంగా ఈ కేసు సుప్రీంకోర్టు వద్దకు వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటి అనేది డీటెయిల్గా వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకు గోలక్నాథ్ అనేటువంటి ఒక కుటుంబం పంజాబ్ రాష్ట్రానికి చెందిందండి. పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ అనేటువంటి ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ అనే ప్రాంతానికి చెందినటువంటి కుటుంబమే గోలక్నాథ్ కుటుంబం. సో గోలక్నాథ్ కుటుంబం అనేది ఒక భూస్వామ్య కుటుంబం అండి. గోలక్నాథ్ ఫ్యామిలీ అనేది ఒక భూస్వామ్య కుటుంబం అనుకోవచ్చు, ఒక జమీందారు కుటుంబం అనుకోవచ్చు. ఈ గోలక్నాథ్ కుటుంబంలో ఒక 500 ఎకరాలు ఇద్దరి సభ్యులకు ఉంది, ఇద్దరు అన్నదమ్ములకు ఉంది. వాళ్ళ పేర్లే హెన్రీ విలియం. సో హెన్రీ విలియం అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు, గోలక్నాథ్ కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ములు. వీళ్లకు 5 ఎకరాలు అనేటువంటి ఒక ల్యాండ్ అనేది వీళ్ళిద్దరికీ వారసత్వంగా రావడం జరుగుతుంది. అయితే ఈ 500 ఎకరాలపై వీరిద్దరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. కానీ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టము ద్వారా వీరికి 500 ఎకరాలపై హక్కులు లేవని, చెరో 30 ఎకరాలపై మాత్రమే హక్కులు ఉన్నాయని, మిగతాదంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుంది అని చెప్పేసి ఒక చట్టము ద్వారా ప్రభుత్వం ఈ భూములను తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ చట్టం ఏమిటయ్యా అంటే పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెంచర్ యాక్ట్ 1953 అని చెప్పేసి ఒక చట్టం ఉంది. పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెంచర్స్ యాక్ట్ 1953. ఈ చట్టం పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెంచర్స్ యాక్ట్ 1953 ప్రకారము ఇది ఒక పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అన్నట్టు. మనకు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ల గురించి శంకరీ ప్రసాద్ కేసు వద్దనే వస్తుంది. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లు అనేటువంటివి చేయడం వల్ల అవి ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నాయని చెప్పేసి ఆ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లు అనేవి చెల్లవు అని చెప్పేసి ఫస్ట్ మనకు కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంటుంది. ఎప్పుడైతే కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణ చట్టాలు అనేవి రాజ్యాంగంలోని 31వ ఆర్టికల్ అయిన ఆస్తి హక్కు అయిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నాయి, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి చట్టాలు ప్రభుత్వం చేయకూడదు, సో ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అయితే భూ సంస్కరణ చట్టాలు అనేటువంటివి ఆదేశిక సూత్రాలలో వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ అనేటువంటి సామ్యవాద వ్యవస్థను స్థాపించడం కోసమే ఈ ఆదేశిక సూత్రాలలో భాగంగా భూ సంస్కరణ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. కానీ ఆ భూ సంస్కరణ చట్టాలు అనేవి ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అవి చెల్లవు అని తీర్పునిచ్చిన తర్వాత ఈ రాష్ట్రాలు చేసినటువంటి భూ సంస్కరణ చట్టాలకు ఒక న్యాయ సంరక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ భూ సంస్కరణ చట్టాలు న్యాయ సమీక్ష చేయబడకుండా న్యాయ సమీక్ష నుండి వీటిని కాపాడడం కోసము 9వ షెడ్యూల్ను తీసుకురావడం జరిగింది. సో మీ అందరికీ ఇది తెలుసు, రాజ్యాంగంలో 9th షెడ్యూల్ అనేది భూ సంస్కరణ చట్టాల కోసం ఏర్పాటు చేయబడిన షెడ్యూల్. ఈ షెడ్యూల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ షెడ్యూల్లో చేర్చబడిన ఏ చట్టమైనా కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన ఈ చట్టమును కొట్టివేసే అధికారం న్యాయస్థానాలకు లేదు. ఈ 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు అనేదే మనకు 9వ షెడ్యూల్ యొక్క ప్రత్యేకత. ఆ 9వ షెడ్యూల్ను మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఇవి భూ సంస్కరణ చట్టాల కోసం చేర్చినటువంటి షెడ్యూలే. భూ సంస్కరణ చట్టాలను న్యాయ సమీక్ష నుండి, న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష అధికారం నుండి రక్షించడం కోసం, చట్టాలను కొట్టివేయకుండా ఉండడం కోసము ఒక రాజ్యాంగపరమైన రక్షక కవచం ఏర్పాటు చేసిందే 9వ షెడ్యూల్. అలాంటి 9వ షెడ్యూల్లో
అలాంటి 9వ షెడ్యూల్లో ఎన్నో రాష్ట్రాల భూ సంస్కరణ చట్టాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఇష్యూ అనేది 1964, 65 సంవత్సరంలో ఈ ఇష్యూ జరిగిందండి. వాస్తవానికి ఇది ఏమిటంటే 1964-65 సంవత్సరంలో పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెన్చర్స్ యాక్ట్ 1953 ప్రకారం హెన్రీ విలియం అనేటువంటి ఇద్దరు బ్రదర్స్ యొక్క 500 ఎకరాలపై పూర్తిగా వారికి హక్కు లేదని, అంటే వాస్తవానికి ఈయనకో 250 ఎకర్స్, ఈయనకో 250 ఎకర్స్ రావాలి. ఇది గోలక్నాథ్ ఫ్యామిలీ నుంచి వీళ్ళు పొందుతున్నటువంటి ఈ కుటుంబ సభ్యులు. గోలక్నాథ్ కుటుంబం అనేది ఒక భూస్వామి కుటుంబం, ఒక జమీందారీ కుటుంబం. ఈ జమీందారీ కుటుంబంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు వారసత్వంగా వచ్చేటువంటిదే ఈ 500 ఎకరాలు. కానీ ఈ 500 ఎకరాలలో చెరో 30 ఎకరాలు మాత్రమే మీకు రాగలుగుతాయి. అంతకంటే మీకు ఎక్కువగా ఎలాంటి హక్కు లేదు. ఇందులో ఇంకా కొంత అద్దెగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వబడుతుంది. కానీ ఈ 500 ఎకరాలపై మీకు చెరో 30 అంటే 60 ఎకరాలు పోగా మిగతా వాటిపై మీకు హక్కు లేదు. ఇది ప్రభుత్వం యొక్క మిగులు భూమి, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఓకేనా? ఇలా స్వాధీనం చేసుకోవడాన్ని వీళ్ళు సవాలు చేస్తారు, సుప్రీంకోర్టులో సవాలు చేస్తారు. అయితే ఇది సుప్రీంకోర్టులో సవాలు చేయడానికంటే ముందే 1964 సంవత్సరంలో 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, వెరీ ఇంపార్టెంట్, 1964 సంవత్సరంలో 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెన్చర్ యాక్ట్ 1953 అనే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. నేను ఫస్టే 9th షెడ్యూల్ గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇలా భూ సంస్కరణ చట్టాలను న్యాయ సమీక్ష అధికారం నుంచి, న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష అధికారం నుంచి కాపాడడం కోసమే 9th షెడ్యూల్ చేర్చారు. ఆ 9th షెడ్యూల్ 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఇదే 9th షెడ్యూల్లో మళ్ళీ 17వ రాజ్యాంగ సవరణ చట్టం 1964లో చేసి ఈ పంజాబ్ సెక్యూరిటీ ల్యాండ్ టెన్చర్స్ యాక్ట్ను ఆ 9th షెడ్యూల్లో చేర్చారు. సో ఈ యాక్ట్ అనేది 9th షెడ్యూల్లో చేర్చబడింది. ఈ యాక్ట్ ప్రకారం ఏ భూమినైతే మిగులు భూమి అని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో, ఈ యాక్ట్ ప్రకారం ఏ భూమి అయితే ప్రభుత్వ భూమి, మిగులు భూమి అని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో, ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి ఈ చట్టాన్ని, ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం కల్పించే ఈ చట్టాన్ని న్యాయస్థానం కొట్టివేసే అవకాశం ఉంటుంది కాబట్టి, న్యాయ సమీక్ష ద్వారా కొట్టివేసే అధికారం ఉంటుంది కాబట్టి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఆస్తి, ఇది ఈ 500 ఎకరాలు హెన్రీ విలియం అనేటువంటి వారికి ఆస్తి. తమ గోలక్నాథ్ కుటుంబం నుంచి కుటుంబ సభ్యులుగా వాళ్ళ ఆస్తి పొందుతున్నారు. ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుయే. ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. అంతేకాకుండా 19 క్లాస్ F అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది. ఇది ఆస్తి స్వేచ్ఛను కల్పిస్తుంది, ఆస్తి సంపాదించే స్వేచ్ఛను. ఈ ఆస్తి అనేది వారసత్వంగానైనా సంపాదించవచ్చు, ఏ విధంగానైనా సంపాదించవచ్చు. 19 క్లాస్ G అనేది వృత్తి స్వేచ్ఛను తెలియజేస్తుంది. కాబట్టి 31 ఆర్టికల్ ప్రకారం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు, 19 క్లాస్ F ప్రకారం ఆస్తిని సంపాదించే హక్కు ఉంది, 19 క్లాస్ G ఆర్టికల్ ప్రకారం ఏ వృత్తినైనా చేపట్టేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్స్ను బేస్ చేసుకొని వీళ్ళు ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు కాబట్టి, ఈ ఆస్తి మాకు వారసత్వంగా వచ్చింది కాబట్టి మీరు స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధము, ఈ చట్టము ఈ ప్రాథమిక హక్కుకు విరుద్ధమైంది అని చెప్పి ఈ గోలక్నాథ్ కుటుంబానికి సంబంధించిన ఈ ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈలోపే పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెన్చర్ యాక్ట్ అనేది న్యాయ సమీక్షకు గురి చేయబడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. దీన్ని 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మరి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ చట్టమైనా న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని చెప్పేసి మనకు రాజ్యాంగం తెలియజేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలో 31 క్లాస్ B అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది, మనందరికీ తెలుసు. 31 క్లాస్ B అనే ఆర్టికల్కు అనుబంధమే ఈ 9th షెడ్యూల్. 31 క్లాస్ B అనే ఆర్టికల్ ఏం చెప్తుంది? 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ చట్టమైనా న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు, న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు అని అన్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? గతంలో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మీ అందరికీ అర్థమైంది కదా ఈ గోలక్నాథ్ ఇష్యూ ఏంటిది అనేది. గోలక్నాథ్ అనేటువంటి కుటుంబం ఒక పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ అనేటువంటి ప్రాంతంలోని ఒక కుటుంబం. ఇది ఒక భూస్వామ్య కుటుంబం. ఈ భూస్వామ్య కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములే ఈ కుటుంబ సభ్యులే హెన్రీ విలియం.
వీళ్లకు వారసత్వంగా వచ్చిన 500 ఎకరాలను పంచుకోవాలి అని అనుకున్నారు. కానీ ఈ 500 ఎకరాలలో ఇద్దరికి 30 ఎకరాల చొప్పున 60 ఎకరాలపై మాత్రమే హక్కులు ఉన్నాయి. మిగతాది ప్రభుత్వ భూమి, మిగులు భూమి. పంజాబు భూ సంస్కరణ చట్టం ప్రకారం ఆ భూమిపై ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకున్నప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎప్పుడైనా ఈ భూ సంస్కరణ చట్టం అనేటువంటిది న్యాయ సమీక్ష గురవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది, 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే భూ సంస్కరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. సో 9th షెడ్యూల్ యొక్క ప్రత్యేకత మన అందరికీ తెలిసిందే. 9th షెడ్యూల్ ఏర్పాటు చేసిందే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కోసం. 9th షెడ్యూల్ ఏర్పాటు చేసిందే న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయకుండా చట్టాలను కాపాడడం కోసం. ఎప్పుడైతే 9th షెడ్యూల్లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టం చేరిందో అప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేయదు కదా అని ప్రభుత్వం బలంగా నమ్మింది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఇష్యూస్ కూడా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు కాబట్టి మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రైట్. సుప్రీంకోర్టు బెంచ్ కోకా సుబ్బారావు బెంచ్, జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మన ఆంధ్రుడైనటువంటి జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలో మొత్తం 11 మంది జడ్జీల బెంచ్ ఇది. కేశవనంద భారతి కేసు ఏమో 13 మంది జడ్జీల బెంచ్ అయితే ఇది 11 మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి బెంచ్. ఇది 11 మంది జడ్జీల బెంచ్. సో దీన్ని కోకా సుబ్బారావు బెంచ్ అని చెప్పేసి అంటాం. సో చీఫ్ జస్టిస్ అయినటువంటి కోకా సుబ్బారావు నేతృత్వంలో మొత్తం 11 మంది జడ్జీల జడ్జిమెంట్ బెంచ్ అనేటువంటిది ఈ ఐసీ గోలక్నాథ్ కేసులో జడ్జిమెంట్ అనేటువంటిది ఇస్తుంది. మరి ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఈ జడ్జిమెంట్ అనేది 1967 ఫిబ్రవరి 27వ తేదీన ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. 1967 ఫిబ్రవరి 27వ తేదీన ఈ జడ్జిమెంట్ వచ్చింది. మరి ఈ జడ్జిమెంట్లో ప్రధానంగా ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. అయితే దీనికంటే ముందు ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలి. ఏమిటయ్యా అంటే ఫస్ట్ మనకు కామేశ్వరి సింగ్ అనేటువంటి ఒక కేసు ఉంది కదా. కామేశ్వరి సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, భూ సంస్కరణ చట్టాలు అనేటువంటివి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి, ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కుకు విరుద్ధంగా ఉంది. కాబట్టి 13 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారం 13 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు ప్రభుత్వం చేయకూడదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలను ప్రభుత్వం చేయకూడదు. కాబట్టి భూ సంస్కరణ చట్టాలు అనేవి ఆస్తి హక్కు అయిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు కాబట్టి ఆ చట్టాలు చెల్లవు అని చెప్పి కామేశ్వరి సింగ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే కామేశ్వరి సింగ్ కేసులో భూ సంస్కరణ చట్టాలు అనేవి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలని, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు అయినటువంటివి చెల్లనేరవు, అలాంటి చట్టాలను కొట్టివేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది అనేది 13 క్లాస్ 2 ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి 13 క్లాస్ 2 ఆర్టికల్ను బేస్ చేసుకొని ఆ భూ సంస్కరణ చట్టాలు అనేవి కామేశ్వరి సింగ్ కేసులో కొట్టివేయబడ్డాయి. 13 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారము భూ సంస్కరణ చట్టాలన్నీ కూడా సుప్రీంకోర్టు చేత కొట్టివేయబడ్డాయి. అలాంటి భూ సంస్కరణ చట్టాలకు రక్షణ కల్పించడం కోసమే చేసినటువంటి రాజ్యాంగ సవరణ మొదటి రాజ్యాంగ సవరణ. ఈ మొదటి రాజ్యాంగ సవరణ అనేది 1951లో చేశారు. ఈ మొదటి రాజ్యాంగ సవరణ అనేది 1951లో ఈ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది 1951లో చేయడం జరిగింది. మరి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణ చట్టాలను కాపాడాలి అని ఏ ఆర్టికల్ అయితే ఆస్తి హక్కు ఉందో ఆస్తి హక్కు వల్లనే ఈ గొడవ వచ్చింది. కాబట్టి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉండడం వల్ల మరి ఆస్తి హక్కు అయిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లవు. కాబట్టి ఇదే ఆస్తి హక్కు అయిన ప్రాథమిక హక్కును మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు. 31 క్లాస్ ఏ, 31 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్స్ తీసుకొచ్చారు. 31 క్లాస్ ఏ అనేది ఏమని చెప్తుంది అంటే ప్రజా ప్రయోజనాల కోసం
సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వము ఏ వ్యక్తి యొక్క భూములనైనా ఆస్తులనైనా స్వాధీనం చేసుకోవడం కోసం చట్టం చేయవచ్చును. ఏ వ్యక్తి యొక్క భూములనైనా ఆస్తులనైనా ప్రజా ప్రయోజనాలు సమాజ సంక్షేమం కోసం స్వాధీనం చేసుకోవడం కోసం ఏ విధమైన చట్టమైనా చేయొచ్చు. ఆ విధమైనటువంటి చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్ ఏమో ప్రజా సంక్షేమం సమాజ సంక్షేమం దృష్ట్యా ప్రజా ప్రయోజనాలు సమాజ సంక్షేమం దృష్ట్యా ఏ వ్యక్తి యొక్క భూములనైనా ఆస్తులనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ఎలాంటి చట్టమైనా చేయొచ్చు, ఏ చట్టమైనా చేసి అలాంటి భూములను స్వాధీనం చేసుకోవచ్చు అంటున్నారు. ఇది 31 క్లాస్ ఏ. 31 క్లాస్ బి ఏమంటుందంటే పై విధంగా చేసినటువంటి చట్టాలు ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తి ఆస్తులను వ్యక్తి భూములను స్వాధీనం చేసుకుంటూ చేసినటువంటి ఏ చట్టమైనా కూడా ప్రజా ప్రయోజనాల కోసం చేయబడిన ఏ చట్టమైనా కూడా అది న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు, వాటిని న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్కు అనుబంధంగా వచ్చినటువంటి షెడ్యూలే 9th షెడ్యూల్. అనగా ఇక ప్రజా ప్రయోజనాల కోసం సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రాకుండా న్యాయ సమీక్ష చేయబడకుండా ఆ విధంగా చేసిన చట్టాలన్నీ కూడా 9th షెడ్యూల్లో చేరుస్తూ వస్తారు. ఫస్ట్ మనకు 9th షెడ్యూల్ 1951 మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఈ 2 ఆర్టికల్స్ను ప్లస్ ఈ 9th షెడ్యూల్ను మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చి ఇక కామేశ్వరి సింగ్ కేసులో బీహారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టం కొట్టివేయబడింది కదా. బీహారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టమును ఈ 9th షెడ్యూల్లో చేర్చారు. సో బీహారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టమే కాకుండా ఇతర ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్లు అనేటువంటివి కూడా ఈ 9th షెడ్యూల్లో చేర్చబడ్డాయి. ఎప్పుడైతే 9th షెడ్యూల్లో చేర్చబడ్డాయో ఇక భూ సంస్కరణ చట్టాలకు రక్షణ అనేటువంటిది ఏర్పడింది. అప్పుడు కొంతకాలం తర్వాత శంకరీ ప్రసాద్ అనేటువంటి ఒక కేసు సుప్రీంకోర్టు వద్దకు వస్తుంది. ఈ శంకరీ ప్రసాద్ అనేటువంటిది కూడా ఒక భూస్వామ్య కేసే. శంకరీ ప్రసాద్కి సంబంధించినటువంటి ఒక భూస్వామి యొక్క భూమిని ప్రభుత్వం భూ సంస్కరణ చట్టాల ద్వారా స్వాధీనం చేసుకుంటుంది. అలా స్వాధీనం చేసుకోవడం వల్ల శంకరీ ప్రసాద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. సుప్రీంకోర్టులో సవాలు చేస్తే ఆ భూ సంస్కరణ చట్టాలు అనేవి 9th షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలని, అది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడినటువంటి షెడ్యూల్ అని, సో దాన్ని మేము ఏమీ చేయలేమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఏంటిదంటే 13 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ వద్ద ఏమన్నారు, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు న్యాయ సమీక్ష చేయబడతాయి, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలను కొట్టివేసే అధికారం తమకుంటుంది అని సుప్రీంకోర్టు కామేశ్వరి సింగ్ కేసులో తీర్పిచ్చింది. కానీ శంకరీ ప్రసాద్ కేసుకు వచ్చేసరికి మాత్రం శంకరీ ప్రసాద్ కేసులో ఏమంటుందంటే సో భూ సంస్కరణ చట్టాలు అనేవి ముమ్మాటికి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు, ఖచ్చితంగా ఆ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైనవి, ఆ చట్టాలను న్యాయ సమీక్ష చేసే అధికారం మాకుంది. కానీ ఆ భూ సంస్కరణ చట్టాలు మా న్యాయ సమీక్ష పరిధిలోనికి రాకుండా చేసే విధంగా 9వ షెడ్యూల్ను చేశారు. ఈ 9వ షెడ్యూల్ అనేది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం మాకు లేదు, కేవలం సాధారణ చట్టాన్ని మాత్రమే న్యాయ సమీక్ష చేయగలము. దీనికి కారణం ఏమిటంటే 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ వద్ద 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్లో ఏ చట్టాలు న్యాయ సమీక్ష చేయబడతాయో రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ ఏమని చెప్తుందయ్యా అంటే ఎలాంటి చట్టాలు న్యాయ సమీక్ష చేయబడతాయి అంటే ఆర్డినెన్స్ కానీ, జీవో కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, బైలాస్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, ఆర్డర్స్ కానీ మరియు పార్లమెంటు శాసనసభల ద్వారా చేయబడిన సాధారణ పరిపాలన చట్టాలు కానీ ఇవన్నీ కూడా చట్టం పరిధిలోకి వస్తాయి. ఇవి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఇవి న్యాయ సమీక్ష చేయబడతాయి అని చెప్పి 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా ఇచ్చింది. 13 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ ఏమో ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి చట్టం న్యాయ సమీక్షకు గురవుతుంది అంటున్నారు, అంటే కొట్టివేయబడతాయి అని అర్థం. 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ ఏమంటుందంటే చట్టం అంటే ఏ అంశాలు వస్తాయో చెప్పారు. ఈ చట్టం అనేటువంటి నిర్వచనంలో రాజ్యాంగ సవరణ చట్టం అనే పదం ఎక్కడ లేదు. అందుకనే ఐసీ గోలక్నాథ్ కేసులో అందుకనే శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది, శంకరీ ప్రసాద్ అనే కేసు శంకరీ ప్రసాద్ కేసు అనేది 1951కి సంబంధించిన కేసు. ఈ కేసులో
13 ఆర్టికల్ ప్రకారం సాధారణ చట్టం మాత్రమే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే న్యాయ సమీక్ష చేయగలము. 13 అనేటువంటి ఆర్టికల్లో రాజ్యాంగ సవరణ చట్టం అనే పదం లేదు కాబట్టి సాధారణ చట్టం లాగా రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయ సమీక్ష చేయలేము. రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టివేసే అధికారం మాది కాదు. రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. అది పార్లమెంటు యొక్క అధికారం. కాబట్టి మేము పార్లమెంటు చేసే సాధారణ చట్టాలను మాత్రమే న్యాయ సమీక్ష చేయగలము. కాబట్టి 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలు ఏవి కూడా మేము కొట్టివేయలేము అని శంకరీ ప్రసాద్ కేసులో ఫస్ట్ టైం తీర్పు ఇస్తుంది. అంటే శంకరీ ప్రసాద్ కేసులో ప్రధానంగా దేన్ని న్యాయ సమీక్ష చేశారయ్యా అంటే మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని న్యాయ సమీక్ష చేశారు. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం విషయంలో శంకరీ ప్రసాద్ కేసు నందు సుప్రీంకోర్టు ఏమన్నది, రాజ్యాంగ సవరణ చట్టాన్ని న్యాయ సమీక్ష చేయలేము, రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టివేసే అధికారం మాకు లేదు. 13వ ఆర్టికల్ ప్రకారం న్యాయ సమీక్ష అధికారం మాకు ఉన్నప్పటికీ అందులో రాజ్యాంగ సవరణ చట్టం అనేది న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని చెప్తారు. ఇలా కొంతకాలం తర్వాత రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్ అనేది కూడా సవాలు చేయబడుతుంది సజ్జన్ సింగ్ కేసులో. సో దీన్ని సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అంటారు. సజ్జన్ సింగ్ కేసులో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టం సవాలు చేయబడుతుంది. ఏమిటయ్యా అంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్ వల్ల సజ్జన్ సింగ్ అనేటువంటి భూస్వామి యొక్క భూములను మిగులు భూములుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎప్పుడైతే సజ్జన్ సింగ్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతాడో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రాజస్థాన్ భూ సంస్కరణ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్ అనేటువంటిది 4వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో 4వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టం 9th షెడ్యూల్లో చేర్చబడుతుంది. కాబట్టి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టం 9th షెడ్యూల్లో ఉంది కాబట్టి 9th షెడ్యూల్లో చేర్చబడింది కాబట్టి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టమైన దాని ప్రకారం ఏదైతే సజ్జన్ సింగ్ భూములు కోల్పోయాడో ఇప్పుడు సజ్జన్ సింగ్ భూములకు రక్షణ లేకుండా అయిపోయింది. ఎందుకంటే రాజస్థాన్ రాష్ట్రం చేసిన భూ సంస్కరణ చట్టం 9th షెడ్యూల్లో ఉంది కాబట్టి రాజస్థాన్ రాష్ట్రం చేసిన భూ సంస్కరణ చట్టం అనేది వాస్తవానికి ఆస్తి హక్కు అయిన ప్రాథమిక హక్కుకు విరుద్ధమైందే. ఆస్తి హక్కు అయిన ప్రాథమిక హక్కును హరించివేస్తుంది. ఆ భూ సంస్కరణ చట్టాన్ని కొట్టివేసే అధికారం న్యాయస్థానానికి ఉంది. కానీ రాజస్థాన్ రాష్ట్రం చేసిన భూ సంస్కరణ చట్టాన్ని 4వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9th షెడ్యూల్లో చేర్చారు. ఇప్పుడు 4వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది రాజ్యాంగ సవరణ చట్టం. కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టాన్ని మేము న్యాయ సమీక్ష చేయలేమని శంకరీ ప్రసాద్ కేసులో చెప్పినటువంటి తీర్పుని మళ్ళీ సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా శంకరీ ప్రసాద్ కేసులో సజ్జన్ సింగ్ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం సాధారణ చట్టాలు మాత్రమే న్యాయ సమీక్షకు గురవుతాయి. రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్షకు గురి కాదు. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక చట్టాన్ని న్యాయ సమీక్ష చేయకుండా కాపాడే అధికారం పార్లమెంటుకు ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం ఉంది, న్యాయస్థానానికి న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంది. అయితే న్యాయస్థానం న్యాయ సమీక్ష చేయడం అనేది ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కాపాడడం కోసమే ఆ న్యాయ సమీక్ష అధికారం. రాజ్యాంగాన్ని ప్రజల కోసం అనుగుణంగా మార్చుకోవడం కోసమే పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ అధికారం. అయితే ప్రాథమిక హక్కులను అమలు చేయడం కోసం పార్లమెంట్ చట్టాలు చేయాలి. ప్రాథమిక హక్కుల అమలు కోసం పార్లమెంట్ చేసే చట్టాలలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఉంటే ఆ చట్టం న్యాయ సమీక్ష చేయబడుతుంది. కానీ ఆ చట్టం సాధారణ చట్టమై ఉండాలి, అంతేకాని రాజ్యాంగ సవరణ చట్టం కాదు. ఎందుకంటే 13(3) అనే ఆర్టికల్ వద్ద చట్టం అనేటువంటి దానిలో అనేక రకాలుగా చెప్పారు. జీవో, ఆర్డినెన్స్, ఆర్డర్స్, సాధారణ చట్టం అనే వివరణ ఇచ్చారు. కానీ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటి పదం లేదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టము అనే పదం లేదు కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టాలు 13th ఆర్టికల్ ప్రకారం న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు. రాజ్యాంగ సవరణ చట్టాలను సాధారణ చట్టాల వలె కొట్టివేసే అధికారం లేదు. రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం పార్లమెంటుది. రాజ్యాంగాన్ని మార్చుకోవడం కోసం పార్లమెంటుకు ఉన్నటువంటి ఆ చట్టం పార్లమెంటు యొక్క అత్యున్నతమైన అధికారము, అంతిమమైన అధికారం. దాన్ని మేమేమీ చేయలేము అని చెప్పి న్యాయస్థానాలు చేతులు ఎత్తేసాయి. మరి ఇప్పుడు మళ్ళీ గోలక్నాథ్ కేసులో ఈ విషయాన్ని సవాల్ చేస్తున్నారు. అంటే శంకరీ ప్రసాద్ కేసులో మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేశారు, మరియు సజ్జన్ సింగ్ కేసులో 4వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు.
ఎందుకయ్యా అంటే భూ సంస్కరణ చట్టాలను వివిధ రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేరుస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భూ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెంచర్ యాక్ట్ అనేటువంటిది 1953లో చేసినటువంటి పంజాబ్ భూ సంస్కరణ చట్టం ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చబడిందో 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇప్పుడు ఆ 17వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు ఇక్కడ ఏమని జడ్జిమెంట్ ఇస్తుందయ్యా అంటే ఒక వినూత్నమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలా అంటే చూడండి, 13వ ఆర్టికల్ ప్రకారం న్యాయ సమీక్ష చేసే అధికారము న్యాయస్థానాలకు ఉంది, సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉంటుంది. 13 క్లాస్ 2వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చేయకూడదు. 13 క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం చట్టం అనేది నిర్వచనం ఇచ్చారు. అయితే 13 క్లాస్ 2 అనే ఆర్టికల్లో ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టం ప్రభుత్వము చెయ్యరాదు, రాజ్యము చెయ్యరాదు అన్నారు. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టమును ప్రభుత్వం చెయ్యరాదు అంటే చట్టంలో రాజ్యాంగ సవరణ చట్టము కూడా వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ అనేది కూడా ఒక చట్టమే కదా, అర్థమవుతుందా? సాధారణ పరిపాలన చట్టమే కాదు, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్టే కాదు, రాజ్యాంగ సవరణ అనేది కూడా ఒక చట్టమే. అది పార్లమెంట్ చేసే ఒక ప్రత్యేక చట్టం, కానీ అది కూడా ఒక చట్టమే. కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టం కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని చెప్పి గత కేసులో ఇచ్చినటువంటి తీర్పును అధిగమిస్తూ గత కేసులో తనిచ్చిన తీర్పును సవరించుకుంటూ వినూత్నమైన తీర్పును ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఐసీ గోలక్నాథ్ కేసులో సింపుల్గా ఈ విషయాన్ని చెప్పకుండా చాలా అంశాలు ప్రస్తావించింది. ఏమని ప్రస్తావించింది అంటే, సో ఎక్కడైనా రాజ్యాంగ సవరణ అధికారం అనేది పార్లమెంట్కి ఇవ్వబడినప్పుడు పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం అనేది రాజ్యాంగాన్ని తగ్గించే విధంగా, రాజ్యాంగాన్ని సంక్షిప్తం చేసే విధంగా, రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ను తొలగించే విధంగా ఉండకూడదు. రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ను సవరించుకునే అధికారం, రాజ్యాంగంలో ఏదైనా ఒక భాగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అంటే ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ యొక్క ఉన్నతత్వాన్ని పెంచే విధంగా ఉండాలి, ఆ ఆర్టికల్ను ప్రజలకు ప్రయోజనకంగా మార్చుకునే అధికారంగా ఉండాలి. కానీ ఆ ఆర్టికల్ను తగ్గించే విధంగా, ఆ ఆర్టికల్ను తొలగించే విధంగా ఉండకూడదు. అందుకు లేదు ఈ రాజ్యాంగ సవరణ అధికారము. ఎందుకంటే రాజ్యాంగంలో కీలకమైన భాగాలు ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి కీలకమైనవి. ఆ ప్రాథమిక హక్కులను కాపాడే అధికారం న్యాయస్థానానికి ఇచ్చారు. ఎందుకు న్యాయస్థానానికి ఇచ్చారయ్యా అంటే ప్రాథమిక హక్కులను అరించి వేసేటువంటి అవకాశం ప్రాథమిక హక్కులను అరించి వేయొచ్చు రాజ్యం. అంటే రాజ్యం అనేటువంటిది, ప్రభుత్వం అనేది విధి నిర్వహణలో భాగంగా ప్రజల హక్కులను అరించి వేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రజల హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆ ప్రజల హక్కులకు ఒక ప్రాథమిక నిర్మాణం ఏర్పాటు చేసి వాటిని కాపాడే అధికారం సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అందుకే ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వ చర్యలు ఉండాలి, ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చట్టాలు ఉండాలి, ఈ ప్రాథమిక హక్కులకు ఏ రకంగా భంగం కలగకుండా ప్రభుత్వం ఏ చర్య అయినా చేయొచ్చు. అంటే ప్రభుత్వం అంటే అందులో పార్లమెంటు కూడా భాగమే, పార్లమెంటు అంటే అందులో పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణ చట్టం కూడా భాగమే. అంటే ఈ ప్రాథమిక హక్కులను అమలు చేయడం కోసమే చట్టాలు ఉండాలి తప్ప, ఈ ప్రాథమిక హక్కులను ఉన్నతత్వాన్ని పెంచే విధంగానే చట్టాలు ఉండాలి తప్ప, అది రాజ్యాంగ సవరణ చట్టమైన ప్రాథమిక హక్కులను ఉన్నతత్వాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప ప్రాథమిక హక్కులను తగ్గించే విధంగా, ప్రాథమిక హక్కులలో ఒక ఆర్టికల్ను తొలగించే విధంగా, ఒక ఆర్టికల్ను క్షీణించే విధంగా చేయడానికి వీల్లేదు. సో రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనది కాదు, రాజ్యాంగ సవరణ అధికారం అనేది పరిమితమైనది. ఎందుకంటే 368 అనేటువంటి ఆర్టికల్లో 368 అనే ఆర్టికల్లో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పారు తప్ప రాజ్యాంగంలో ఏ అంశాలను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా 13(3) అనేటువంటి ఆర్టికల్లో చట్టం అనే పరిధి గురించి చెప్పారు, అందులో రాజ్యాంగ సవరణ చట్టం అనేది చెప్పలేదు. అంటే 13(3) అనేటువంటి ఆర్టికల్లో చట్టం అనేటువంటి అంశంలో రాజ్యాంగ చట్టం అనే పదం లేనంత మాత్రాన రాజ్యాంగ సవరణ చట్టం అనేది న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని కాదు.
రాదు అని కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వద్ద కూడా రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని రాయలేదు కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది. 13 క్లాస్ 3వ ఆర్టికల్ పరిధిలో చట్టం, దానిలో రాజ్యాంగ సవరణ చట్టం కూడా అంతర్భాగమే. అంతేకాకుండా 368 ఆర్టికల్ వద్ద రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉంది అన్నారు తప్ప రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పేసి అందులో స్పష్టంగా పేర్కొనలేదు. కాబట్టి పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది కాదు. మరియు 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్లో భాగంగా చట్టం అన్నప్పుడు రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఆ పరిధిలోకి వస్తుంది అని చెప్పి ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 11 మంది న్యాయమూర్తుల జడ్జిమెంట్ ఇది. అంటే గతంలో శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు అని చెప్పారు. ఈ కేసులో రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది. ఇంకా రాజ్యాంగ సవరణ చట్టము న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది. ఇది కూడా 13 క్లాస్ 3 ఆర్టికల్లో భాగమే. మరియు రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ అది అపరిమితమైనటువంటి అధికారం కాదు. మరియు ప్రాథమిక హక్కులను అమలు చేయటకు మాత్రమే చట్టాలు చేయాలి తప్ప, ప్రాథమిక హక్కుల ఉన్నతత్వాన్ని పెంచడం కోసం మాత్రమే చట్టాలు చేయాలి తప్ప, అది ప్రాథమిక హక్కులను తగ్గించే విధంగా, ప్రాథమిక హక్కులలో ఆర్టికల్స్ను తొలగించే విధంగా సవరణ చేయడానికి వీల్లేదు. కాబట్టి మొత్తానికి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ప్రాథమిక హక్కులను అమలు చేయడం కోసం మాత్రమే పార్లమెంట్ చట్టం చేయాలి. ప్రాథమిక హక్కులను అమెండ్మెంట్ చేసే అధికారం పార్లమెంటుకు లేదు. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదు అన్నారు. సో ఫైనల్గా ఐసీ గోలక్నాథ్ కేసులో 3 అంశాలు చెప్పారు. ఒకటి, పదమూడు క్లాస్ 3వ ఆర్టికల్ పరిధిలో చట్టం అని దానిలో రాజ్యాంగ సవరణ చట్టం కూడా భాగమే. రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది. రాజ్యాంగ సవరణ చట్టం కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లదు. రెండవది, రాజ్యాంగ సవరణ అధికారం అనేది 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు ఉంది. రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది కాదు. రాజ్యాంగ సవరణ అధికారంపై కూడా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం పార్లమెంటుకి ఇచ్చారు, కానీ ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉన్నట్టు కాదు. సో రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే అధికారం న్యాయస్థానముది. కాబట్టి రాజ్యాంగంకు నష్టం జరగకుండా, రాజ్యాంగ ప్రాథమిక విధులకు భంగం కలగకుండా సవరించుకునే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉంది, కానీ తగ్గించే అధికారం, రద్దు చేసే అధికారం అనేది పార్లమెంటుకు లేదు అని చెప్పేసి అన్నారు. ఇక మూడవది ఏమిటి అంటే, ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో కీలకమైన భాగము కాబట్టి వాటిని సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఐసీ గోలక్నాథ్లో ఈ 3 అంశాలు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇంకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అదేమిటయ్యా అంటే, ఇంకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అది ఏ అంశం అయ్యా అంటే, ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అనేటువంటి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. సో మనకు ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని మొదటిసారిగా అమెరికా దేశంలో అమెరికా సుప్రీంకోర్టు జడ్జీలు ఉపయోగించారు. జార్జి ఎఫ్ కాన్ఫీల్డ్, రాబర్ట్ హిల్ ఫ్రేమాన్, జాన్ హెన్రీ విగ్మోర్, బెంజమిన్ ఎన్ కార్డోజ్ అనేటువంటి అమెరికా సుప్రీంకోర్టు జడ్జీలు అయినటువంటి వీళ్ళు మొదటిసారిగా అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం చెప్పారు. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అంటే ఏమిటి అంటే, గతానికి సంబంధించినటువంటి తప్పిదాన్ని తెలుసుకొని గత అంశాన్ని పక్కన పెట్టి భవిష్యత్తులో జరగకుండా తీర్పు ఇవ్వడాన్నే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం ఏమిటయ్యా అంటే, గతంలో జరిగినటువంటి తప్పును గుర్తించబడుతుంది. గతంలో జరిగినటువంటి ఒక సంఘటన తప్పు అని గుర్తించబడినప్పుడు, అయితే అది గతంలో జరిగిన దాన్ని క్షమించి భవిష్యత్తులో అలాంటి తప్పిదం జరగకుండా ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడాన్ని, ఒక స్పష్టమైనటువంటి తీర్పును తీసుకురావడాన్ని మనం ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతము అని అంటారు.
ఇక్కడ ఐసీ గోలక్నాథ్ కేసులో ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే 17వ రాజ్యాంగ సవరణ చట్టం ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది. వాస్తవానికి రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు, మరియు ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు లేదు. సో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు, మరియు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ఉండకూడదు. మరి ఇప్పుడు 17వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టమే. 17వ రాజ్యాంగ సవరణ చట్టము ప్రాథమిక హక్కుల విరుద్ధంగా భూ సంస్కరణ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. మరి 9th షెడ్యూల్ అనేది ప్రాథమిక హక్కులకు తీసుకొచ్చినటువంటి ఒక అనుబంధమైన షెడ్యూల్, మరియు ప్రాథమిక హక్కులకు అనుబంధమైన షెడ్యూల్ను తీసుకురావడానికి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. అంటే మొదటి రాజ్యాంగ సవరణ చట్టం కానీ, 4వ రాజ్యాంగ సవరణ చట్టం కానీ, 17వ రాజ్యాంగ సవరణ చట్టం కానీ ఇవి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన రాజ్యాంగ సవరణ చట్టాలే. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదు అని ఐసీ గోలక్నాథ్ కేసులో చెప్తున్నారు. కానీ ఈ చెల్లుబాటు కాదు అనేది గత అమెండ్మెంట్లకు కాదు, గత రాజ్యాంగ సవరణ చట్టాలకు కాదు, భవిష్యత్తులో ఇక ఇలాంటివి చేయకూడదు అంటున్నారు. ఐసీ గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు, రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే వాటిని కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది అని చెప్పేసి తీర్పునిచ్చారు. ఇంకేమన్నారు, ప్రాథమిక హక్కులను సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు లేదు, ప్రాథమిక హక్కులను సవరిస్తూ చేసే ఏ రాజ్యాంగ సవరణ చట్టమైనా చెల్లదు అని చెప్పి కూడా ఐసీ గోలక్నాథ్ కేసులో తీర్పిస్తున్నారు. అయితే ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ అట భవిష్యత్తులో వచ్చే వాటికి వర్తిస్తుందట. అంటే ఇక భవిష్యత్తులో ప్రాథమిక హక్కులను సవరిస్తూ పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణ చేయకూడదు, ఒకవేళ చేస్తే ఆ రాజ్యాంగ సవరణ చెల్లదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి ఏ చట్టమైనా, ఏ రాజ్యాంగ సవరణ చట్టమైనా ఇక భవిష్యత్తులో చెల్లకుండా చేసే అధికారము న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తాయి. ఇలా వస్తాయి అనేది ఇక భవిష్యత్తులో వర్తిస్తుంది, గతానికి ఇది వర్తించదు. అంటే గతంలో 1, 4, 17వ రాజ్యాంగ సవరణ చట్టాలు ప్రాథమిక హక్కులను సవరిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టాలైనా వాటిని న్యాయ సమీక్ష చేయలేము, వాటికి ఈ ఇచ్చే తీర్పు ఉండదు. సో అవి గతః కాబట్టి వాటిని ఏమీ చేయలేము, ఇక నుండి మాత్రమే మేము ఇచ్చే జడ్జిమెంట్ వర్తిస్తుంది అన్నారు. దీన్నే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అంటారు. ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అనేది మొదటిసారిగా అమెరికా దేశంలో అమెరికా రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని, అమెరికా రాజ్యాంగంలో దాగి ఉన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని అమెరికా సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పు ఇచ్చారు. మొత్తం 4 జడ్జీలు ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని అమెరికా దేశంలో అమెరికా న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చారు. వాళ్ళే జార్జ్ ఎఫ్ కాన్ఫీల్డ్, రాబర్ట్ హిల్ ఫ్రేమాన్, జాన్ హెన్రీ విగ్మోర్, బెంజమిన్ ఎన్ కార్డోజ్ అనేటువంటి వ్యక్తులు. ఓకేనా? సో మరి ఇది ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అనేది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. రిట్రోస్పెక్టివ్ ఓవర్ రూల్ అనేటువంటి సిద్ధాంతం ఉంటుంది. రిట్రోస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతానికి ఆపోజిట్. అంటే ఏమిటంటే రిట్రోస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అని ఒకవేళ జడ్జిమెంట్ ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినట్లయితే అప్పుడు గతంలో చేయబడిన 17(4) 1వ రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా కొట్టివేయబడేవి. కానీ ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంటు ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం, రిట్రోస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం కాదు. ఓకేనా? రెట్రోస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అంటే ఇచ్చిన జడ్జిమెంటు గతానికి కూడా వర్తింపజేస్తూ గతంలో చేసినటువంటి అలాంటి చట్టాలు కూడా చెల్లుబాటు కావు. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అంటే గతంలో చేసే చట్టాలకు ఇది వర్తించదు, ఈ ఇచ్చే జడ్జిమెంటు భవిష్యత్తులో చేయబడే చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ జడ్జిమెంట్. మరి ఈ జడ్జిమెంట్ను మళ్ళీ పార్లమెంటు అనగా మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అధిగమించడం కోసం 1971లో ఐసీ గోలక్నాథ్ కేసు 1967 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అధిగమించడం కోసం 1971 సంవత్సరంలో 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 25వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 368కి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనే ఆర్టికల్ చేర్చారు. అదేవిధంగా 13+4 అనే ఆర్టికల్ను చేర్చారు. 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 31 క్లాస్ C అనే ఆర్టికల్ను చేర్చారు. ఇది
ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ప్రభావితం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఎఫెక్ట్ కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు కాకుండా ప్రభుత్వము తమ చేసిన చట్టాలను కాపాడుకోవడం కోసము ప్రభుత్వము సుప్రీంకోర్టు వ్యవస్థపై తమకున్న ఆధిక్యతను చూపించడం కోసము పార్లమెంటుకు సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ ఆధిక్యతను కల్పించడం కోసము ఈ సవరణ చేశారు 1971లో. సో 368 క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్స్ ఏమని చెప్తాయంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారమే పార్లమెంటుకు ఉంది, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, దాంతోపాటు రాజ్యాంగ సవరణ పద్ధతిని కూడా సవరించుకునే అధికారము పార్లమెంటుకు ఉంది అని అన్నారు. అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, 368 ఆర్టికల్ అయినటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతులను కూడా సవరించుకునే అధికారము పార్లమెంటుకు ఉంది అన్నారు. 13 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ ఏమిటయ్యా అంటే రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు. రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనప్పటికీ కూడా అది 13th ఆర్టికల్ కింద న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అన్నారు. ఎందుకంటే ఐసీ గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది, రాజ్యాంగ సవరణ చట్టం కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే కొట్టివేయబడుతుంది అని ఐసీ గోలక్నాథ్ కేసులో తీర్పిచ్చారు. కాబట్టి 13th క్లాస్ 4 అనే ఆర్టికల్ను ఈ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనప్పటికీ ఆ రాజ్యాంగ సవరణ చట్టాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు లేదు, రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అన్నారు. ఇక ఈ ఆర్టికల్ను బేస్ చేసుకుని ఏమో రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారం మాకుంది, రాజ్యాంగ సవరణ పద్ధతిని కూడా సవరించుకునే అధికారం మాకుంది అన్నారు. అంటే దీని ఉద్దేశం ప్రాథమిక హక్కులను కూడా సవరించుకునే అధికారం తమకుంది, సవరించే అధికారం కూడా పార్లమెంటుకు ఉంది అని చెప్పడానికే 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని చేర్చారు మరియు ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. ఇక 25వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ 31 క్లాస్ సి అనే ఆర్టికల్ని తీసుకొచ్చింది. 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ ఏమిటయ్యా? భూ సంస్కరణ చట్టాల కోసమే కదా ఇదంతా గొడవ. భూ సంస్కరణ చట్టాలు అనేవి ఏ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం? సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం. సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఆదేశిక సూత్రాలలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి? 39 క్లాస్ బి, 39 క్లాస్ సి. 39 క్లాస్ బి అనేది ఏం చెప్తుంది? వనరుల సమాన పంపిణీ. 39 క్లాస్ సి ఏం చెప్తుంది? సంపద వికేంద్రీకరణ. వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ అనేటువంటి ఈ ఆదేశిక సూత్రాలు, ఈ నిర్దేశక నియమాలను అమలు చేయడం వల్ల సామ్యవాద వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా ఆ చట్టం ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే 14, 19, 21, 31వ ఆర్టికల్ కింద 14, 19, 21, 31వ ఆర్టికల్ ప్రకారము ఈ 2 ఆర్టికల్స్ను అమలు చేయడం కోసం ప్రభుత్వం చేసిన ఏ చట్టమైనా కూడా ఈ ఆర్టికల్స్ పరిధిలోకి రాదు. ఈ ఆర్టికల్స్ ప్రకారం ప్రభుత్వం చేసిన ఆ చట్టము ఆ చట్టంపై పరిమితులు విధించడానికి వీల్లేదు. అంటే ఆదేశిక సూత్రాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. 39 క్లాస్ బి, 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్స్ను అమలు చేయడం వల్ల దేశంలో సామ్యవాద వ్యవస్థ ఏర్పడుతుంది. సామ్యవాద వ్యవస్థ ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా హక్కులు సమానంగా పొందుతారు. కాబట్టి 100 మంది ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి యొక్క హక్కులపై పరిమితులు విధించడం తప్పేమీ కాదు అనేటువంటి ఒక మౌలిక సూత్రాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు మన పార్లమెంటు 25th అమెండ్మెంట్ ద్వారా ఈ 31 క్లాస్ సి అనే ఆర్టికల్ను తీసుకొచ్చింది. సో 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం సామ్యవాద వ్యవస్థ కోసం చేసే ఏ చట్టమైనా, అంటే భూ సంస్కరణ చట్టం కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ చట్టం కావచ్చు, రాజాభరణాల రద్దు చట్టం కావచ్చు, ఏ చట్టం అయినా కూడా అది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని ఆ చట్టంను కొట్టివేయడానికి వీల్లేదు. ప్రాథమిక హక్కుల కంటే ఆ చట్టాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. మరి వీటన్నిటినీ కూడా మళ్ళీ 1973లో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా పేర్కొంది. సో కేశవనంద భారతి కేసులో ఏమని చెప్పింది అంటే ప్రాథమిక హక్కులనే రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది, ప్రాథమిక హక్కులను కూడా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది, రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని చెప్పి ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పుకు వినూత్నమైన తీర్పును మళ్ళీ కేశవనంద భారతి కేసులో ఇచ్చారు. శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది?
సాధారణ చట్టాలు మాత్రమే న్యాయ సమీక్ష చేయబడతాయి, రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష చేయబడవు అన్నది. ఈ శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్ కేసులో ఇచ్చినటువంటి ఈ తీర్పులను ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు పునః సమీక్ష చేసుకొని, అంటే గతంలో ఇచ్చిన తీర్పులు కొట్టివేసి పునః సమీక్ష చేసి రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తాయి, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు, పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఈ జడ్జిమెంట్ను మళ్ళీ కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు పునః సమీక్ష చేసుకుంది. అంటే ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కొంతవరకు కొట్టివేసి కొంతవరకు సమర్థించింది. ఏమిటయ్యా అంటే, ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. కానీ కేశవనంద భారతి కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అంది. తర్వాత రాజ్యాంగమును ఎలానైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. కానీ కేశవనంద భారతి కేసులో రాజ్యాంగమును ఎలానైనా సవరించుకునే అధికారం, రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారం, ప్రాథమిక హక్కులను కూడా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది అన్నది. ఐసీ గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ కేశవనంద భారతి కేసులో రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అని చెప్పడం కూడా కరెక్టే. అంటే 13(4) ఆర్టికల్ ఏమంటుంది, రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అంటున్నారు. కాబట్టి కేశవనంద భారతి కేసులో రాజ్యాంగ సవరణ చట్టం అనేది సాధారణ చట్టం వలె న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు, అది సరి అయినదే. ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పే కరెక్ట్ కాదు, రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాని అంశమే అని చెప్పి కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పి ఒక మాట చెప్పింది. ఏమిటయ్యా అంటే, సో ఏదైనా కూడా రాజ్యాంగ మౌలిక సూత్రానికి లోబడి ఉండాలి. కాబట్టి సాధారణ చట్టమైన, రాజ్యాంగ సవరణ చట్టమైన రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి భంగం కలగనంత వరకే ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని, ప్రాథమిక హక్కుల యొక్క మౌలిక స్వరూపాన్ని భంగం కలిగించే విధంగా ఏ చట్టం చేసినా అది రాజ్యాంగ సవరణ చట్టమైనా ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయబడుతుంది అని తీర్పునిచ్చింది. ఇక్కడ కూడా ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ సిద్ధాంతం అనే ఫాలో అయింది. ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పును కేశవనంద భారతి కేసులో సవరించుకొని పునః సమీక్ష చేసింది. పునః సమీక్ష చేసి ఈ ఆర్టికల్ చెల్లుబాటు అవుతుంది అంటున్నారు, ఈ ఆర్టికల్స్ చెల్లుబాటు అవుతున్నాయి అంటున్నారు, ఈ ఆర్టికల్స్ చెల్లుబాటు అవుతున్నాయి అన్నారు. అంటే ఐసీ గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పిన అంశాన్ని, మరియు రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది అని అటువంటి అంశాన్ని, రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది కాదు, దాని మీద పరిమితులు ఉంటాయి అనే అంశాన్ని పూర్తిగా కేశవనంద భారతి కేసులో కొట్టివేయడం జరిగింది. కొట్టివేసి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ముమ్మాటికి పార్లమెంటుకు ఉంది, రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అనేది కూడా వాస్తవమే. రాజ్యాంగ సవరణ అధికారం అనేటువంటిది అపరిమితమైనది కావచ్చు, రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనది కాదు, కానీ రాజ్యాంగ సవరణ అధికారం అనేది అద్వితీయమైనది, కానీ అది న్యాయ వ్యవస్థకు అతీతమైనది కాదు, న్యాయ వ్యవస్థ పైన అది ఆధిపత్యమైనది మాత్రం కాదు. సో పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం అతీతమైనదే, కానీ ఇది న్యాయ వ్యవస్థకు లోబడి ఉండాలి, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి ఉండాలి. కాబట్టి సాధారణ చట్టమైన, రాజ్యాంగ సవరణ చట్టమైన న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు. ఎప్పటి వరకు రావు అంటే అవి ప్రాథమిక నిర్మాణాన్ని, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగనంత వరకే అన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా సాధారణ చట్టం ఉన్నా, రాజ్యాంగ సవరణ చట్టం ఉన్నా ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయబడుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే మీరు చెయ్యండి, రాజ్యాంగాన్ని సవరించే అధికారం మీకుంది, రాజ్యాంగంలో ఏ భాగానైనా మీరు సవరించండి, సవరించడాన్ని నేను కాదనను, సవరించడాన్ని నేను తప్పుగా అనను, కానీ ఆ రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడు న్యాయ సమీక్షకు గురవుతుందంటే, మీరు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి భంగం కలిగించే విధంగా, ప్రాథమిక హక్కుల యొక్క స్వరూపాన్నే మార్చే విధంగా మీరు రాజ్యాంగ సవరణ చట్టం చేస్తే ఖచ్చితంగా అది న్యాయ సమీక్షకు గురి చేస్తాం. అప్పటి వరకు మీరు ఏ రకంగా రాజ్యాంగాన్ని సవరించుకుంటూ చట్టాలు చేసినా, రాజ్యాంగ సవరణ చట్టాలు చేసినా, ప్రాథమిక హక్కులను సవరిస్తూ చేసినా వాటిని మేము న్యాయ సమీక్ష చేయలేము. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగినప్పుడు మాత్రమే న్యాయ సమీక్ష చేస్తాము అని చెప్పి కేశవనంద భారతి కేసులో తీర్పునిచ్చారు. కేశవనంద భారతి కేసులో ఇచ్చినటువంటి ఈ తీర్పును అధిగమిస్తూ మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది. పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు విధించే అధికారం న్యాయస్థానానికి లేదు. న్యాయ సమీక్ష అధికారం కూడా రాజ్యాంగ సవరణ అధికారానికి లోబడి ఉండాలి
అని చెప్పి కేశవానంద భారతి కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పూర్తిగా ప్రభావితం చేస్తూ ఆ తీర్పు పైన పార్లమెంటుకే మళ్ళీ అధికారం కల్పిస్తూ 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. మరి చివరికి 1980 సంవత్సరంలో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, సో ఏదైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి ఉండాలి అన్నాం కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే ప్రయత్నం పార్లమెంట్ చేసింది. కాబట్టి ఈ ప్రయత్నము చెల్లదు. ఎందుకంటే న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగం యొక్క ఉన్నతత్వాన్ని కాపాడడం కోసం న్యాయస్థానాలకు ఇచ్చిన అధికారం. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమైన అంశం. న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే అధికారము పార్లమెంటుకు లేదు. న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించేటువంటి పార్లమెంట్ చేసేది ఏదైనా కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక 1980లో మినర్వా మిల్స్ కేసు నుండి పార్లమెంటు ఇక ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగ సవరణ చేయకుండా సుప్రీంకోర్టుకు ఒక న్యాయ సమీక్ష అధికారం అనేటువంటి ఒక అద్వితీయమైన అధికారం ఉంది కాబట్టి, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడే అధికారం న్యాయ వ్యవస్థది కాబట్టి ఇక ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంట్ చట్టాలు చేయలేదు. పార్లమెంట్ చేసే చట్టాలను కూడా జాగ్రత్తగా న్యాయ వ్యవస్థ కూడా ఆలోచిస్తుంది. అంతేకాకుండా వాస్తవానికి ఇవంతా గొడవ ఎందుకు, ఇవన్నీ దేనికి సంబంధించిన గొడవ అయ్యా అంటే, సో ఫండమెంటల్ రైట్స్ మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటి మధ్య గొడవ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఫండమెంటల్ రైట్స్ను పొందే బాధ్యత సిటిజన్స్ది. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి పౌరులకు సంబంధించింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి గవర్నమెంట్ అమలు చేయాల్సిన బాధ్యతలు. అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎవరికి సంబంధించింది అంటే సొసైటీకి సంబంధించింది. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎవరికి సంబంధించినవి అంటే పర్సన్స్, ఇండివిజువల్స్, వ్యక్తులకు సంబంధించినది. ఇది వ్యక్తులకు సంబంధించింది, ఇది సమాజానికి సంబంధించింది. సమాజం యొక్క సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సమాజం యొక్క అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. కాబట్టి ప్రభుత్వం సమాజ సంక్షేమం కోసము, సమాజ వికాసం కోసము, సమాజ అభివృద్ధి కోసం వీటిని అమలు చేస్తుంది. అయితే వీటిని అమలు చేసేటప్పుడు వీటికి భంగం కలుగుతుంది. ఇలా వీటికి భంగం కలగకూడదు అని చెప్పేసి న్యాయస్థానం చెప్తుంది. అయితే చివరిగా 1980 మినర్వా మిల్స్ కేసులో ఒక తీర్పు ఇచ్చారు. ఏం తీర్పు ఇచ్చారంటే, ప్రాథమిక హక్కులు ఇంపార్టెంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటే. మినర్వా మిల్స్ కేసు కంటే ముందు కేశవానంద భారతి కేసులో కానీ, ఐసీ గోలక్నాథ్ కేసులో కానీ ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఆదేశిక సూత్రాలను అమలు చేసే అధికారం ప్రభుత్వానికి, కానీ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను అరించివేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు అని ఐసీ గోలక్నాథ్ కేసులో, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మినర్వా మిల్స్ కేసులో ఏమిటి అంటే, మినర్వా మిల్స్ కేసులో ఏమని చెప్పారంటే, ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు. అయితే ఆ చట్టాలు ప్రాథమిక హక్కుల యొక్క ప్రాథమిక నిర్మాణానికి భంగం కలగకుండా ఉండాలి, అవి సహేతుకంగా ఉండాలి, అప్పుడే అవి చెల్లుబాటు అవుతాయి అన్నారు. అంటే ఇప్పుడు ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కోసం ప్రభుత్వం చేసే చట్టం వల్ల ప్రాథమిక హక్కులకు కొంతవరకు భంగం కలగవచ్చు. కానీ ఆ ప్రాథమిక హక్కుల యొక్క ప్రాథమిక హక్కుల యొక్క మౌలిక నిర్మాణానికి భంగం కలగకుండా ఆ చట్టాలు ఉంటే ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి, అవి తప్పేమి కాదు అని మినర్వా మిల్స్ కేసులో చెప్పారు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు గొప్పనా, ఆదేశిక సూత్రాలు ఎక్కువనా అని అంటే రెండూ కూడా అవసరమే. ఎందుకంటే వ్యక్తి యొక్క వికాసం కోసం ప్రాథమిక హక్కులు అవసరం, సమాజం యొక్క వికాసం కోసం ఆదేశిక సూత్రాలు అవసరం. సమాజ వికాసమును లేకుండా వ్యక్తి వికాసమును సాధించగలుగుతామా? సమాజ అభివృద్ధి జరగకుండా వ్యక్తి అభివృద్ధి అనేది ఆశించగలమా? కాబట్టి వ్యక్తి సమాజం విడదీయరానిది. కాబట్టి సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యత వహించినప్పుడే, సమాజ సంక్షేమం జరిగినప్పుడే అందులో వ్యక్తి రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు పొందగలుగుతాడు. కాబట్టి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల్లో ఏవి గొప్ప అంటే ఈ రెండింటి మధ్య సున్నితమైన సమతుల్యత అనేది ఒకటి ఉంది. ఈ సమతుల్యతను ఇంబ్యాలెన్స్ చేయకుండా ఈ సమతుల్యతను కాపాడుకుంటూ ప్రభుత్వం చట్టాలు చేయాలి. ఆ చట్టాలు వీటి యొక్క ప్రాథమిక నిర్మాణానికి భంగం కలగనంత వరకు ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఆ చట్టాలు ప్రాథమిక హక్కుల నిర్మాణానికి భంగం కలిగే విధంగా ఉంటే ఆ చట్టాలు కొట్టివేయబడతాయి అని చెప్పి రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం మనకు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, ఇది మినర్వా మిల్స్ కేసుతో మనకు ఒక
క్లారిటీ అనేటువంటిది వచ్చింది. అంటే ఐసీ గోలక్నాథ్ కేసులో ఫస్ట్ రాజ్యాంగ సవరణ అధికారము కూడా, రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది అని మొదటిసారిగా చెప్పిందే ఐసీ గోలక్నాథ్ కేసులో. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పిందే ఐసీ గోలక్నాథ్ కేసులో. రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది కాదు, రాజ్యాంగంలో ఇష్టం వచ్చినట్టుగా సవరించుకునే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పిన మొదటి కేసే ఐసీ గోలక్నాథ్ కేసు. అయితే ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి ఆ తీర్పులు కేశవనంద భారతి కేసులో సవరించబడ్డాయి. కేశవనంద భారతి కేసులో, ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పులకు మినర్వా మిల్స్ కేసులో పూర్తి సంక్షిప్త రూపం అనేది తీసుకొచ్చారు. ఓకే, ఇవి మన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి జడ్జిమెంట్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఐసీ గోలక్నాథ్ జడ్జిమెంట్. అంటే మినర్వా మిల్స్, మినర్వా మిల్స్, కేశవనంద భారతి కేసు కంటే ముందు సో ఆ రెండు కేసులకు అంత ప్రాధాన్యత రావడానికి పునాదిగా ఉన్నటువంటి కేసే ఈ ఐసీ గోలక్నాథ్ కేసు. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.